హల్లెలూయా. ఎవరు పడితే పాలు పొందడానికి లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఏలియా. దేవుడు ఆయనతో మాట్లాడింది ఏంటి తెలుసు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఒక్కనే ఉన్నాను ప్రభా, అందరూ పరిస్థితి అంతా అయిపోయింది, ఇంకా నేను ఒక్కనే మిగిలానంటే నువ్వు లేచి ఈ రొట్టె తిన్నాను, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు వద్దన్నాడు. తినవే లేచి. చాలాసార్లు పరిశుద్ధులు కూడా, ప్రార్థనా పరులు కూడా పరిస్థితులను బట్టి నిరాశలో కృంగిపోతుంటారు, బాధలో ఉండిపోతారు. అందరూ